హనుమత్ జయంతి సందర్భంగా మనం ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో హనుమత్ జయంతి యొక్క విశిష్టత, ఏ సమయంలో హనుమాన్ని పూజించాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసు. రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలిచి అసాధ్యాన్ని సాధ్యం చేసినటువంటి వాయుపుత్రుడు కలియుగంలో కూడా భక్తులను కాపాడుతాడనేటువంటి విశ్వాసం ఉంది. హనుమంతుని స్మరించడం ద్వారా మనలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయని భక్తులు భావిస్తారు. భారతదేశంలో ఎక్కువ మంది కొలిచే దైవాల్లో హనుమంతుడు కూడా. ఆయన అత్యంత శక్తిమంతుడు, భక్తి, బలం, బుద్ధి కలయికగా భావించేటువంటి దైవము. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించే దేవుడిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలిచి అసాధ్యాన్ని సాధ్యం చేసినటువంటి వాయుపుత్రుడు కలియుగంలో కూడా భక్తులను కాపాడుతాడనేటువంటి విశ్వాసం ఉంది. హనుమంతుని స్మరి మనలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయని భక్తులు భావిస్తున్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆయన విశిష్టత తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమత్ జయంతి భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు హనుమంతుడి జన్మదినంగా భావించి దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుగుతాయి. రామనామ స్మరణతో పాటు ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయ స్వామి ఆశీర్వాదము కోరుతారు. అయితే ఈ హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని నమ్మకం ఉండడంతో భక్తులు తెల్లవారుజామున స్నానం చేసి పూజలు ప్రారంభించడం శుభంగా భావిస్తారు. జన్మకథ, ఆధ్యాత్మిక విశ్వాసం. ఆంజనాదేవి కేసరి మహారాజు కుమారుడిగా హనుమంతుడు జన్మించాడు. అయితే ఆయన శివుని అంశగా భావిస్తారు. అంజనాదేవి చేసినటువంటి తపస్సుకు ప్రసన్నమైన శివుడు వాయుదేవుని ద్వారా హనుమంతుడిని ప్రసాదించాడని పురాణాలు చెప్తున్న ఈ కథ హనుమంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తుంది. బంగారు సింధూరం వెనుక ఉన్న కథ. హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారము. సీతమ్మ తన నుదుటిపై సింధూరం పెట్టుకోవడం చూసి శ్రీరాముడు ఆరోగ్యాల కోసం హనుమంతుడు తన శరీరం మొత్తము సింధూరంతో అలంకరించుకున్నాడనే కథ ఉంది. అందుకే భక్తులు సింధూరం, ఎర్రటి వస్త్రాలు సమర్పించి పూజ చేస్తారు. హనుమత్ జయంతి రోజున భక్తులు ఇంట్లో లేదా ఆలయంలో పూజని గంగాజలంతో అభిషేకం చేసి పూలతో అలంకరిస్తారు. అరటిపండ్లు, లడ్డూలు వంటి నైవేద్యం సమర్పిస్తారు. పూజలో భాగంగా హనుమాన్ చాలీస, బజరంగ్ బాన్, హనుమాన్ అష్టకం పారాయణ చేయడం ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుందని నమ్మకము. ఇది కేవలం ఆరాధనే కాదు, భక్తులకు మానసిక బలం ఇచ్చే ఆధ్యాత్మిక సాధనగా కూడా భావిస్తారు. అయితే భక్తులతో పెరుగుతున్న విశ్వాసం ఇటీవల కాలంలో హనుమంతుడిపై భక్తి మరింత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రజలు ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. భజనలు, అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడము ఈ పండుగ యొక్క ప్రత్యేకత. హనుమంతుని భక్తితో పూజిస్తే కష్టాలు తొలగి విజయం సాధించవచ్చనే నమ్మకం ఉంది. అందుకే ఈరోజు చేసే పూజను చాలామంది జీవితంలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది నిజంగా ఒక గొప్ప సాంప్రదాయంగా కొనసాగుతోంది. సందర్భంగా హనుమ భక్తులు మరో ముఖ్యమైన సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టారు. నేటి నుంచి మే 12 వరకు సుమారు 41 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను భక్తులు స్వీకరిస్తున్నారు. ఈ మండల కాలం పాటు అత్యంత నియమనిష్టలతో శౌచాన్ని పాటిస్తూ స్వామివారిని ఆరాధిస్తారు. మే 12న వైశాఖ బహుళ దశమి నాటికి ఈ దీక్షలు ముగుస్తాయి. హనుమ జయంతి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధ జరుపుకుంటాం. అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున స్వామివారిని పూజించే సమయంలో కొన్ని కఠినమైన నియమాలను పాటించాలని, పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదని ప్రముఖ పురోహితులు సూచిస్తున్నారు. నియమనిష్టలతో చేసే పూజ మాత్రమే హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం చేస్తుంది. హనుమంతుడు పరమ శాకాహారి మరియు నిత్య బ్రహ్మచారి కావడంతో ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం సేవించకూడదు. కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని పురోహితులు స్పష్టం చేస్తున్నారు. అలాగే హనుమాన్ జయంతి రోజున మద్యపానం పూర్తిగా నిషిద్ధము. ఎవరైతే ఈ పవిత్రమైన రోజును మద్యపానానికి పాల్పడతారో ఆంజనేయ స్వామి యొక్క తీవ్ర ఆగ్రహానికి వారు గురవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది కేవలం భక్తితో కాదు, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు కూడా విరుద్ధము. మరియు శారీరక, మానసిక శుచిత్వం ఈ పూజలు అత్యంత ముఖ్యం. వీలైన వారు రోజంతా ఉపవాసం ఉండి స్వామివారి నామస్మరణలో గడపడం శ్రేయస్కరం. ఉపవాసం సాధ్యం కాని వారు కనీసం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. స్వామివారికి కూడా ఆయన ఇష్టమైన పండ్లు మరియు శాకాహార నైవేద్యాలను మాత్రమే సమర్పించాలి. శుచిత్వంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. హనుమంతుని పూజించేవారు కోపతాపాలకు లోను కాకుండా అందరితో శాంతంగా ఉండాలి. మనసులో నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఎవరిని నొప్పించకుండా భక్తితో గడపడం వల్ల
ఆంజనేయ స్వామి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. భక్తి, శాంతం మరియు పవిత్రమైన ఆలోచనలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి. హనుమాన్తో పాటు సీతారాములను పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరి పంచాలి. హనుమంతుని యొక్క ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. అయితే హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైన నిద్రించాలి. స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి అవతారంగా భావించి కోతులకు బెల్లం తినిపించడం కూడా శుభం కలుగుతుంది. దానాలు చేయటం మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. పవిత్రమైన ఈ రోజున మాంసం, మద్యం, పొగ తాగడం వంటి వాటి దూరంగా ఉండాలి. ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది. హనుమంతుని జీవితం అంతా రాముని యొక్క సేవకే అంకితమైంది. ఆయన శక్తి, జ్ఞానం, విజయాలు కేవలం సాధనాలు మాత్రమే. భగవంతుని సేవ చేయడమే ఆయన ప్రాథమిక లక్ష్యం. ఆయన తన బలాన్ని ఎప్పుడు అహంకారంతో ప్రదర్శించలేదు, కానీ ప్రతి పనిలో వినయానికి, అంకిత భావానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన విశ్వంలో, అందుకే ఆయన ఆదర్శాల కారణంగానే ఈ విశ్వంలో నేటికి నిలిచి ఉన్నారు. అందుకే ఆయనను కేవలం బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా ఒక ఆదర్శ భక్తుడిగా కూడా పూజిస్తాను. ప్రతిరోజు రాసుల ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. మేషరాశి వారు దేవుని కుంకుమ పువ్వు మరియు లడ్డూలను సమర్పించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించాలి. వృషభ రాశి వారు హనుమంతుని కొబ్బరికాయ కొట్టి పూజించాలి. స్వీట్లు అందించడం కూడా శుభప్రదము. అలాగే మిథున రాశి వారు హనుమాన్ జయంతి రోజున దేవునికి శనగలు సమర్పించాలి. ఈ సాయంత్రం పూజ సమయంలో దేవునికి నెయ్యి దీపం వెలిగించాలండి. ఇలా చేయడం ద్వారా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. కర్కాటక రాశి వారు హనుమాన్ జయంతి రోజున తెల్ల స్వీట్లు సమర్పించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసాన్ని పఠించండి. సింహరాశి వారు ఆ దేవునికి పసుపు స్వీట్లు సమర్పించాలి. ఇది కాకుండా పూజ తర్వాత రాముడి నామాన్ని జపించడం ద్వారా ఈ రాశి చక్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి వారు హనుమాన్ జయంతి రోజున భక్తితో ఆరాధించండి. తులారాశి వారు హనుమాన్ జయంతి నాడు అప్పాలను సమర్పించాలి. అలాగే ప్రత్యేక సందర్భంలో దేవునికి వస్త్రాన్ని సమర్పించండి. వృశ్చిక రాశి వాళ్ళు హనుమాన్కి, దేవునికి కీరి సమర్పించాలి. ధనుస్సు రాశి వారు స్వీట్స్ సమర్పించండి. ఇది కాకుండా హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించండి. మకర రాశి వారు గులాబ్ జామున్ సమర్పించాలి. కుంభరాశి వారు ఆవ నూనె దీపం వెలిగించాలి. ఈ రోజున నిజమైన మరియు ప్రశాంతమైన మనస్సుతో సుందరకాండను పఠించండి. మీనరాశి వారు లడ్డూలతో పాటు అరటిపండ్లు దేవునికి సమర్పించాలి. ఈ విధంగా హనుమంతుని 108 నామాలు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల విజయాలు జరుగుతాయి.